ముస్తఫానగర్లో వైన్ షాప్ ముందు స్థానికులు ఆందోళన చేశారు. వైన్ షాప్ బంద్ చేపించి షాప్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జనావాసాల మధ్య వైన్ షాప్ను తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానికుల ఆందోళనకు బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ డివిజన్ నాయకులు మద్దతు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దని చెప్పారు. అర్ధరాత్రి వరకు వైన్ షాప్ తెరిచి ఉండడం వల్ల మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైన్ షాప్ ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయని స్థానికులు ఆరోపించారు. సిగరెట్లు తాక్కుంటూ తాగి బీభత్సానికి గురి చేస్తున్నారు. ఆడవాళ్ళు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఇంత ఊర్ల మధ్యలో జనాలు ఇండ్ల మధ్యలో ఇలాంటి బార్ షాప్ పెట్టొద్దు. మరి పొద్దున్న దాకా సీసాల శబ్దాలు వస్తున్నాయి అండి. ఇంట్లో ఎవరు ఉండలేకపోతున్నారు, వాసన వస్తుందని ఒక 3-4 సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. మరి మేము ఇక్కడ దీన్ని తీసేయమని నేను చెప్పట్లేదు, కానీ షిఫ్ట్ చేసుకోమనండి ఎక్కడికన్నా. ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే ఇట్లాంటి ధర్నాలు కాదు, ఇంకా చాలా సివియర్గా ఉంటుందని తెలియజేస్తున్నా. మంత్రి గారికి లెటర్ ఇచ్చాము, కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. కలెక్టర్ గారికి ఇచ్చారా? కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. మరి ఇంకా ఎంత ఎక్స్చేంజ్ ఆఫీసర్కి కూడా ఇచ్చాము. అయినా పట్టించుకోకుండా ఉంటే ప్రజల పక్షాన్ని అయితే ఊరుకునేది లేదు. దీన్ని అయితే ఇంతటితో వదిలిపెట్టేది లేదు. ఓపెనింగ్ చేసిన రోజుల్లో ఇదే జరుగుతుంది, ఓపెన్ చేసిన టైంలో ఇదే జరుగుతుంది. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాము. మీరు మరి ప్రభుత్వానికి చెప్పుకుంటారు, ఏ చెప్పుకుంటారు, ఇక్కడ నుంచి అయితే షిఫ్ట్ చేయాలి. మాకు ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎంత అసలు సందు చిన్నదారండి. సాయంత్రం పూట ఎంత కష్టం అవుతుంది, సాయంత్రం ట్రాఫిక్ ఎంత ఆగిపోతుంది తెలుసా అండి. అయితే ముస్తాఫా నగరు ఏం చేస్తున్నారంటే బీర్ షాప్ కాడ దాగి ఆడోళ్ళు పోవడానికి లేదు, ఆపలేపు శేషాలు ఇసిరేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. ఆడోళ్ళు ఎట్టబోతారండి. మీరు అమ్మినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎట్ట అమ్ముతున్నారు, మీరు చేసాలి ఎక్కడ సరిపోలే. వాళ్ళు ఏడ తాగుతున్నారు, ఏడ చెందుతున్నారు అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళు ఎట్టబోతారండి. ఆడవాళ్ళు బావాలంటే భయం అవుతుంది. దయచేసి బీర్ షాప్ తీసేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ వైన్ షాప్ తీసేయని మొన్న మంత్రి గారి మీటింగ్ లో కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏసీపీ గారికి కూడా లెటర్ ఇచ్చాం. ఇక్కడ ట్రాఫిక్ సమస్య, ఆడవాళ్ళు బయటికి రావాలని చాలా ఇబ్బందిగా పడుతుంది. 5 నుంచి 8 లోపు ఇక్కడ కదలడానికి లేదు. తాగిన వాళ్ళు కూడా గొడవ చేస్తారు లేడీస్ మీద, లేదా డబ్బులు గుంజుకోవడం, సెల్లులు గుంజుకోవడం ఇట్లాంటివి జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏరే ప్లేస్లో పెట్టుకుంటే మేము పెట్టుకోము, ఇక్కడే పెట్టాను యజమాన్యం అదే పట్టుబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు ట్రై చేస్తున్నాం. మంత్రి గారు అనగా మార్చుదని చెప్పినా కానీ ఇది వాళ్ళు ఏమి చేయట్లేదు. ట్రాఫిక్ గారు స్పందించి ఇక్కడ ఎమ్మటే ఇట్లాంటి వెహికల్స్ లేకుండా, వ్యాపారస్తులకు ఇబ్బందులు కలగకుండా, ఇళ్ళకి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. డివిజన్ ప్రజలు దీనివల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏరే స్థలానికి షిఫ్ట్ చేసుకోమనండి. మేము కోరేది ఏంటంటే ఏరే స్థలానికి షిఫ్ట్ చేసుకోమండి. ఇక్కడ నుంచి మా డివిజన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ప్రజానికానికి షిఫ్ట్ చేసుకోమండి, అంతే మేము కోరేది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తాగి వచ్చి ఆ రోడ్డు మీద కొట్టుకుంటారు. మా బజార్లోనే ఇటు పోవాలంటే బండ్లు ఇబ్బంది అవుతున్నాయి. అసలు అక్కడ దాకా బండ్లు పెడతారు. ఈ బండ్లు పెడతానా వాళ్ళు తాగి వచ్చి రేతులు అక్కడ తాగి కొట్టుకుంటుంటే మాకు ఇబ్బంది కదా, మాకు భయం అవుతుంది. మరి మా ఇళ్ళల్లో ఏడు దొరబడతారో నాన్న. 11, 12, 1 గంట కూడా అవుతుంది. తాగి వాళ్ళే సీసాలతో కొట్టుకుంటారు. మరి ఆ టైంలో మేము ఎట్లా ఉండాలా? మాకు చాలా భయమే కదా. మగవాళ్ళు ఇళ్లలో ఉండరు. మరి అందుకోసమని మాకు ఇక్కడ వైన్ షాప్ తీసేయాలి ఇక్కడ నుంచి. అన్ని రకాలలో వచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ రోడ్డుకి అవతల వైపు కూడా ఈ సిట్టింగ్ ఉంది కాబట్టి దాని పక్కన ఉన్న ఇంటి ఓనర్లకు కూడా, ఆ ఇంట్లో కిరాయి గుణ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కిరాయిలు కూడా ఎవరు వచ్చి ఉండట్లేదు, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ప్లస్ ఈ పక్కన షాపులు ఈ నుంచి ఆడదాకా కూడా మొత్తం బండ్లే పెడుతున్నారు. ఆ బండ్లు మొత్తం కూడా, ఆ షాపులు మొత్తం కూడా ఖాళీగా ఉంటుంది. ఎవరు కూడా కిరాయికి రావట్లేదు. ఇన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఇంతకుముందు ఏం చేసినా అంటే 4 నెలల క్రితమే మేము ధర్నా చేసినాం. కనీసం 20-30 మంది మహిళలు, ఒక 50 మంది జెంట్స్ వచ్చి ధర్నా చేసినాం. ఈసారి మార్చాం అని చెప్పారు. కానీ యథాప్రకారం మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోయారు. వాళ్ళు డబుల్ గేమ్ ఆడారు. బయటకు చెప్పుకోవడం మటుకు మేము మారుస్తున్నాం అని చెప్పి 6 పోయి చూసి రావడం.